అందరికీ నమస్కారం. వాతాపి గణపతిం భజేహం. ఈ పాట యొక్క అర్థాన్ని వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాతాపి నగరంలో వెలిసిన గణపతిని ధ్యానం చేస్తున్నాను అనడంతో ఈ పాట మొదలవుతుంది. వారణాస్యం అంటే ఏనుగు ముఖం కలవాడు. వరప్రదం అంటే కోరిన వరాలిచ్చేవాడు. భూతాది సంసేవిత చరణం, పంచభూతాలు సమస్త జీవరాశులతో సేవింపబడే పాదాలు కలిగినవాడు. ఇంకా భూత భౌతిక ప్రపంచభరణం అంటే ప్రాణికోటిని భౌతిక జగత్తును పోషించేవాడిని అని అర్థం. వీతరాగిణం అంటే రాగద్వేషాలు లేనివాడు, అంటే నిశ్చలమైన మనస్సు కలవాడు. వినుత యోగినం అంటే గొప్ప యోగులచే స్తుతింపబడేవాడు. విశ్వకారణం ఈ సృష్టి అంతటికి మూల కారణమైన వాడు. విఘ్నవారణం అంటే ఆటంకాలు తొలగించేవాడు. పురాకుంభ సంభవ మునివర ప్రపూజితం అంటే పూర్వకాలంలో కుండలో జన్మించిన అగస్త్య మహర్షిచే పూజింపబడినవాడు. త్రిభువన మధ్యగతం ముల్లోకాలకు మధ్యలో అంటే హృదయ స్థానంలో లేదా కేంద్ర బిందువు భాగంలో ఉన్నవాడు. మురారి ప్రముఖాడ్యుప్రాశ్రితం అంటే విష్ణుమూర్తి మొదలైన దేవతలందరి చేత ఉపాసింపబడినవాడు. మూలాధార క్షేత్రస్థితం మానవ శరీరంలో మూలాధార చక్రం అనే క్షేత్రంలో నివసించేవాడు. పరాది చత్వారి వాగాత్మకం 4 రకాల వాక్కులకు అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే వాక్కులకు ఆత్మస్వరూపుడు. ప్రణవ స్వరూప వక్రతుండం అంటే ఓంకార స్వరూపమైన వంకర తొండం కలవాడు. నిరంతరం నిటల చంద్రఖండం ఎప్పుడూ నెలవంకను ధరించేవాడు. నిజవామకర విద్రుతేక్షు దండం ఎడమ చేతితో చెరుకుగడను ధరించేవాడు. కరాంభుజ పాస బీజాపూరం తన పద్మం వంటి చేతులతో పాశాన్ని దానిమ్మ పండుని ధరించినవాడు. కలుష విదూరం అంటే పాపాలను దూరం చేసేవాడు. భూతాకారం అంటే పంచభూతాల స్వరూపమైన విరాట్ రూపం కలిగినవాడు. హరాది గురుగుహ తోషిత బింబం హరుడు అంటే శివుడు, గురుగుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి మొదలైన వారిని సంతోషపెట్టే రూపం కలవాడు. హంసధ్వని పూజిత హేరంభం హంసధ్వని రాగంతో అంటే ప్రాణాయామ ధ్వనితో పూజింపబడే హేరంబ గణపతి. ఈ కీర్తనలో కొన్ని పదాలను మరింత వివరంగా తెలుసుకుందాం. వాతాపి గణపతి నేపథ్యాన్ని చూద్దాం. చారిత్రక కథనం ప్రకారం బాదామి అంటే వాతాపి నగరాన్ని పరిపాలించిన చాళుక్యులపై పల్లవరాజైన నరసింహవర్మ విజయం సాధించినప్పుడు నరసింహవర్మ సేనాని అయిన పరంజ్యోతి ఈ గణపతి విగ్రహాన్ని వాతాపి నగరం నుండి తమిళనాడులో పరంజ్యోతి స్వగ్రామమైన తిరుచెంగట్టాంగుడిని తీసుకొచ్చారు. అందుకే వాతాపి గణపతి అనే పేరొచ్చింది. దీక్షితుల వారు అంటే ఈ పాటను రచించిన వారు గణపతిని కేవలం ఒక విగ్రహంలాగా కాకుండా సృష్టికి మూలాకారుడిగా అభివర్ణించారు. ఆయన మూలాధార చక్రానికి అధిపతి. భూత భౌతిక ప్రపంచభరణం అనడంలో ఆయన ఈ జగత్తులోని స్థూల సూక్ష్మ రూపాలన్నిటికీ ఆధారమని అర్థం. ఆధ్యాత్మిక విశిష్టత యోగ శాస్త్రం ప్రకారం గణేశుడు యోగులకు ఆరాధ్య దైవం. అందుకే ఆయనను వినుత యోగినం అని పిలుస్తారు. ఆయన మనలోని అహంకారాన్ని హరించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని భావం. ఎలా అంటే వాతాపి అనే రాక్షసుణ్ణి అగస్త్యుడు జీర్ణించుకున్నట్లు. యోగ శాస్త్రం, మూలాధార చక్రం వీటి గురించి తెలుసుకుందాం. కుండలిని యోగంలో గణపతిని మూలాధార చక్రానికి అధిపతిగా భావిస్తారు. మూలాధార క్షేత్రస్థితం అని ఈ పాటలో ఉన్న దీక్షితుల వారు పేర్కొనడం ద్వారా గణేశుడిని యోగ పురుషుడిగా వర్ణించారు.
వాక్కులకు అధిపతి. మనం మాట్లాడే వాక్కుల వెనక 4 దశలుంటాయి. 1 పర అంటే నాభి దగ్గర కలిగే స్పందన. 2 పశ్యంతి హృదయంలో కలిగే ఆలోచన. 3 మధ్యమ అంటే కంఠంలో శబ్దంగా మారే ప్రక్రియ. 4 వైఖరి బయటకు వినిపించే మాట. ఈ 4గింటికి గణపతియే మూలం అని పరాది చత్వారి వాగాత్మకం అనే పదం చెబుతోంది. ఇంకా చెరుకుగడ, ఇది మనస్సుకు చిహ్నం, భక్తుల కోరికలను తీర్చే మాధుర్యానికి సంకేతం. పాశం రాగద్వేషాల నుండి మనల్ని విముక్తుల్ని చేసే ఆయుధం. బీజాపూరం అంటే దానిమ్మ, సృష్టిలోని అనంతమైన బ్రహ్మాండాలకు సంకేతం. చివరిలో హంసధ్వని. ఈ కీర్తన రాగం పేరు హంసధ్వని. ఆధ్యాత్మికంగా హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మన శ్వాసలో వినిపించే ఓంకార ధ్వని ద్వారా గణపతిని ఆరాధించాలని దీక్షితుల వారి ఉద్దేశం. ఈ కీర్తన యొక్క సాహిత్యం గణపతి రూపాన్ని, ఆయన శక్తిని, ఆయన పరబ్రహ్మతత్వాన్ని ఒకే సమయంలో పరిచయం చేస్తుంది. ఈ కీర్తన వినడం వల్ల, పాడటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరడమే కాకుండా చేసే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మూలాధార క్షేత్రస్థితం. ఈ పదానికి ఉన్న అర్థాన్ని మరింత వివరంగా చూద్దాం. మూలాధార చక్రం మానవ శరీరంలో వెన్నెముక యొక్క అత్యంత దిగువ భాగంలో ఆసనం మరియు జననేంద్రియాల మధ్య పెరినియం అనే చోట లోపల ఉంటుంది. దీనిని యోగ శాస్త్రంలో 4 రేకులు కలిగిన ఎర్రటి పద్మంగా వర్ణిస్తారు. గణపతి మూలాధార చక్రానికి అధిష్టాన దైవం. ఏ పనిని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజిస్తాం. అలాగే మన శరీరం యొక్క శక్తి వ్యవస్థకు పునాది ఈ మూలాధార చక్రం. గణపతి మూలాధారంలో ఉండి మనకు జీవితంలో స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి మనిషిలో వెన్నెముక దిగువ భాగంలో కుండలిని అనే సుప్త శక్తి పాములా చుట్టుకుని ఉంటుంది. ఈ శక్తి మూలాధార చక్రం ద్వారా ప్రయాణించి మిగిలిన 6 చక్రాలను దాటుకుని సహస్రార చక్రాన్ని చేరుకోవాలి. గణేశుడు ఈ ద్వారానికి ద్వారపాలకుడు. ఆయన అనుగ్రహంతో మూలాధార చక్రం జాగృతమైతే కుండలిని శక్తి సజావుగా పైకి ప్రయాణిస్తుంది. గణపతిని పూజించడం అంటే మనలో ఆధ్యాత్మికతకు పునాది వేసుకోవడం. అహంకారాన్ని జయించి పరమాత్మను చేరుకోవడానికి కావలసిన శక్తిని సంపాదించడం.